ఈ దేశ మూల నివాసులకు బుద్ధిజీవులందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచం మొత్తం కలిసి చేసుకున్నటువంటి ఏకైక పండుగ ఏప్రిల్ 14 అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ప్రపంచవ్యాప్తంగా నలుమూలటువంటి అందరూ కూడా హక్కుల నేతలు కావచ్చు, ఈ దేశ పౌరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకోవడానికి, గ్రామ పురాణాల మీద ఆయన యొక్క సిద్ధాంతాలు నిలబెట్టడానికి అందరూ కూడా బుద్ధిజీవులు కూడా అందరూ కూడా అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ కలిసిమెలిసి ఆయన యొక్క స్ఫూర్తిని ముందు తీసుకోవాలని చెప్పి గ్రామాలలో ఆయన యొక్క సిద్ధాంతాలని చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఆయన రాష్ట్రటువంటి గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు తూర్పుపరిచే ప్రయత్నాలు మనవాళ్ళు చేస్తారు. ఖబర్దార్ ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా మనవాళ్ళు తరిమి కొడతారు కూడా బుద్ధిజీవులంతా కూడా ఏకంగా చెప్పి విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటడానికి ఈరోజు సంబరాలు జరుపుకుంటా ప్రతి ఒక్కరు కూడా జాతీయ మానవాళి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై భీమ్.